లోక్సభ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించింది. రేపు గాంధీ భవన్లో అభిప్రాయ సేకరణ జరగనుంది. డీసీసీ అధ్యక్షులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో రేపు దీపదాస్ మున్షి సమావేశం కానున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. ప్రతాప్, సుమిత్ర, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి సాంప్రదాయానికి భిన్నంగా కూడా పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలను చూసినట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఆశావాళ్ళు ఉంటున్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు చేసుకున్న తర్వాత స్క్రీనింగ్ కమిటీ దృష్టికి వెళ్తాయి. ముఖ్యంగా ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత స్క్రీనింగ్ కమిటీ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి వెళ్తాయి. ఆ తర్వాత అభ్యర్థుల ప్రక్రియ అనేది అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ముఖ్యంగా సర్వేల ఆధారంగా చేసుకుని అభ్యర్థుల గుణగణాలను అన్నిటి కూడా పరిశీలించిన తర్వాత అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. కానీ లోక్సభ ఎన్నికల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా సాంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా 14 సీట్లు గెలపాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అభ్యర్థులకు సంబంధించి కూడా ఎంపిక విషయంలో కొన్ని అంశాలకు సంబంధించి ఎవరైతే గెలుపు గురాలని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ దృష్టికి వెళ్ళింది. ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటికే 4 స్థానాలు కూడా అభ్యర్థులు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి కానీ, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డికి, అదేవిధంగా జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, అదేవిధంగా మహబూబాబాద్ నుంచి బలరాం నాయకుని 4 స్థానాలకు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. మిగతా 13 స్థానాలకు సంబంధించి మొత్తం 15 స్థానాలకు సంబంధించి కానీ 4 అభ్యర్థులను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు మిగతా 13 స్థానాలకు సంబంధించి అభిప్రాయ సేకరణకు ఫ్లాష్ సర్వేలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సంబంధించి అభ్యర్థులను ఎవరినైతే ఎంపిక చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు ఉంటుందనే దానికి సంబంధించి కూడా ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులు లోకల్ నాయకుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా రేపు గాంధీ భవన్ వేదిక కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు సహా ఇన్ఛార్జిగా ఉన్న మిగతా 3 కార్యదర్శులతో కలిసి రేపు సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరైతే పోటీ చేశారో వారందరినీ, గెలిచిన వారితో పాటు ఓడిపోయిన వారందరినీ కూడా అభిప్రాయాల సేకరణ తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని నియోజకవర్గాల పరిధిలో ఉన్న ముఖ్యమైన నేతలతోటి వరుసగా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ అభిప్రాయ సేకరణతో ముఖ్యంగా దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈసారి ఖచ్చితంగా 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వారి పేర్లను అయితే చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దాదాపు 309 దరఖాస్తులు కూడా వచ్చాయి. ఈ దరఖాస్తులు అన్నింటి కూడా వడపోత చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో మిగతా అభిప్రాయాల సేకరణ కూడా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే ఎవరైతే అక్కడ టికెట్ ఇస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి కూడా రేపు కీలకమైన భేటీ ఉండబోతుంది. ముఖ్యంగా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఆస్పిరెంట్స్ ఎవరెవరు ఉన్నారో ఆ ఆస్పిరెంట్స్ పేర్లు అన్నింటి కూడా ఆయా నేతలకు ముందు కూడా ప్రస్తావించి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా రేపు కీలకమైన సమావేశాన్ని భావించవచ్చు. ముఖ్యంగా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి 13 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ తీసుకొని వీటిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి పంపించాలని చూస్తున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ మళ్ళీ వీటిపైన చర్చించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల పార్టీ వ్యూహకర్త సునీల్ కన్గోలుకు ఆధ్వర్యంలో కూడా ఫ్లాష్ సర్వేలు కూడా చేయడం జరిగింది. చాలా చోట్ల ఆశావాళ్ళు ఉన్నారు. ఆశావాళ్ళు కాకుండా కొత్త వారిని తీసుకోవాలని ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే బాగుంటుంది, ముఖ్యంగా సామాజిక సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించిన వాటిల్లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి నియోజకవర్గ సమీకరణాలకు సంబంధించి కూడా టికెట్ ఇవ్వాలని కూడా ఒక ఆలోచన కూడా చేస్తుంది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్కు సంబంధించి 3 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఎస్సీ రిజర్వ్లో మాలలకు ఎంతమందికి ఇవ్వాలి, మాదిగలకి ఎంతమందికి ఇవ్వాలి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా లంబాడ సామాజిక వర్గానికి, అదేవిధంగా ఆదివాసీ సామాజిక వర్గానికి ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు 2 స్థానాలు ఉన్నాయి, మహబూబాబాద్ కానీ ఆదిలాబాద్. మహబూబాబాద్ స్థానాన్ని ఇప్పటికే లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ సంబంధించి కూడా ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని కూడా ఒక చర్చ జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి చూసినట్లయితే బీసీ సామాజిక వర్గానికి 3 లేదా 4 స్థానాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఈ 3-4 స్థానాలు ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, ఏ నియోజకవర్గాల్లో ఎవరు బలమైన నియోజకవర్గ నేతలు ఉన్నారో వాటన్నిటి కూడా బేరీజ్ వేసుకుని ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలను కూడా బేరీజ్ వేసుకుని కూడా అభ్యర్థులు ఎంపిక చేయాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగా రేపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమైన నేతలతో 1 by 1 అంతా కూడా వాళ్ళతో 1-to-1 మీటింగ్ చేర్పి అభిప్రాయాలను తీసుకొని కేంద్రానికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సుమిత్ర.
అలాగే ప్రతాప్, అంటే ఈ అభిప్రాయ సేకరణలో ఎవరెవరు పాలు పంచుకోబోతున్నారు, క్యాండిడేట్ కి సంబంధించి ఏ విషయాలు పరిగణలోకి తీసుకోబోతున్నారు, అట్ ద సేమ్ టైం అసంతృప్తులను కూడా బుజ్జగించే రకంగా ఈ అభిప్రాయ సేకరణ ఉండబోతోందా? ప్రధానంగా రేపు మొదటగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో పాటు సహాయ ఇన్ఛార్జీలు ముగ్గురు ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ చౌదరి కానీ, అదేవిధంగా విశ్వనాథ్, మన్సూర్ అలీ ఖాన్, ఈ ముగ్గురు సహాయ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఈ ముగ్గురుతో పాటు ఆమె దీపాదాస్ మున్షి, నలుగురు మాత్రమే రేపు సమావేశంలో కూర్చుంటారు. ఈ నలుగురు 1 to 1 ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి, ఎగ్జాంపుల్గా ఒక నియోజకవర్గానికి నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని చూస్తే ఆ నాగర్ కర్నూలు నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి పోటీ చేసిన వారు ఎవరెవరు ఉన్నారో వారి 1 to 1 అభిప్రాయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో, అదేవిధంగా టికెట్ కోసం ఆశపడుతున్న ఎవరెవరైతే ఉన్నారో అభిప్రాయాలకు సంబంధించి వాళ్ళ పేర్లంతా కూడా పక్కన ఉంటాయి కాబట్టి టిక్ పెట్టి అవి వారికి సంబంధించి ఎక్కడ ఎవరి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఏ అభ్యర్థి విషయానికి సంబంధించి ఎక్కువగా మెజార్టీ టిక్ పెడతారో వాటి పేర్లను మాత్రమే పైకి తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు. మిగతా ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారికి సంబంధించి కూడా తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారికి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎవరి గెలుపు గుర్రావైతే బాగుంటుందనే దానిపైనే ప్రధానమైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ బీజేపీ నుంచి కూడా బలమైన నేతలను పెట్టిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన నేతలు పెట్టినట్లయితేనే సక్సెస్ అవుతుందని కూడా భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా 14 సీట్లు గెలుపొందే విధంగా వ్యూహరచన చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్